హాయ్ ఫ్రెండ్స్, అన్నం మొత్తం కూడా రకరకాల కూరలతో తిన్నప్పటికీ ఫైనల్గా ఒక ముద్ద వరకైనా పెరుగు లేనిదే ముద్ద దిగదు కదా. స్టమక్ ఫుల్ఫిల్గా అనిపించాలన్నా లేదంటే తిన్నది మొత్తం కంప్లీట్గా డైజెస్ట్ అవ్వాలన్నా కూడా ఇలా ఒకసారి పెరుగు పచ్చడిని అయితే చేసుకోండి. ఈ పెరుగు పచ్చడిని ఎప్పుడు చేసినట్లుగా కాకుండా కాస్త టేస్ట్ డిఫరెంట్గా ఉండేలా అయితే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ పెరుగు పచ్చడికి ఒక 10 వరకు లేతగా ఉన్న బెండకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు ఉంటే సరిపోతుంది. మరి ఏ ఇతర ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఇలా సింపుల్గా చేశారంటే బెండకాయ పెరుగు పచ్చడి చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడికి కావాల్సినంత పెరుగునైతే తీసుకోవాలి. తీసుకొని ఇలా మెత్తగా వచ్చేలాగా చిలుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపించినట్టు పెరుగునైతే స్మూత్గా చేశాను. పెరుగు ఉండలేమీ లేకుండా స్మూత్గా చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇంట్లో తోడుపెట్టిన పెరుగుని సగం, అలాగే ప్యాకెట్లో నుంచి తెచ్చిన పెరుగుని సగం వరకు తీసుకున్నాను. ఈ రెండింటి కాంబినేషన్లో చేసినా లేదంటే ఇండివిజువల్గా దేంతో చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో తోడుపెట్టిన పెరుగు సరిపడినంత లేకపోవడం వల్ల మార్కెట్ నుంచి తెచ్చిన పెరుగుని సగం యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని పచ్చడికి కావాల్సినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక టీ గ్లాసులో సగం వరకు వాటర్ని యాడ్ చేశాను. ఆ తర్వాత టేస్ట్కి సరిపడ ఉప్పుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కెర వేయడం వల్ల ఈ పెరుగు పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేసినా కూడా తీయగా అనిపిస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దీనికి సరిపడిన తాలింపు అయితే పెట్టుకోవాలి. ఈ తాలింపులోకి మినపప్పు, శనగపప్పు అవసరం లేదు. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా మునగాకుని కూడా ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మునగాకు వేసాము అంటే చాలా బాగా ఫ్రై అవుతుంది. అన్నీ వేసిన తర్వాత వేసి ఉడికించే కన్నా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తేనే మునగాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాస్త ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం ఈ విధంగా అయితే వేసాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, బెండకాయ ముక్కలు అన్నీ వేసి కాస్త రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి ఆ తర్వాత ముందే చిలికి పెట్టుకున్న పెరుగును వేసి బాగా కలిపాము అంటే పర్ఫెక్ట్గా ఈ బెండకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా చేశారు అంటే చాలా బాగుంటుంది. మరి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ బెండకాయని ఫ్రై చేసుకుని ఇలా చేసామంటే పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా తినాలి కొద్దీ ఇంకా తినాలి అనిపించే విధంగా ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడేలాగా అయితే ఈ బెండకాయ పెరుగు పచ్చడి ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.